ఈ మొత్తం అజెండాలో ఎన్ని స్కాములు కావాలో అన్ని స్కాములు ఉన్నాయి. దీని పూర్తి స్థాయి విచారం జరగాల. ఎక్కడ పనిచేశారు, ఎవరు పనిచేశారు, అవసరం లేదు, ఎవరు పనిచేశారు అనేది పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చిన తర్వాతనే ఈ అజెండాను మళ్ళీ తీసుకోవడం అంటే చూస్తాం. మొదట దీనిపైన పూర్తి స్థాయిలో విచారం చేయండి. జగనన్న కాలనీలో జరిగిన స్కామ్ మీద మీరు రిపీటెడ్ గా వస్తా ఉంటుంది. మీరు దాని మీద ఎంక్వైరీ కాంట్రాక్ట్ చేయండి. కమిషనర్ గారు వచ్చి చర్చించి ఒకవేళ అబ్జెక్షన్ అయితే వాయిదా సార్ మాకేం అభ్యంతరం లేదు సార్. రెండోది ఏమంటే ఒకవేళ చర్చిస్తే మొత్తం అన్ని బయటపడతాయి కదా. జీరో పనులు వీళ్ళు మెంబర్స్ ఏదైతే చెప్తారు, చిన్న సమస్య మా మీద చెప్తున్నారు సెక్రటరీ లేదని చెప్పేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఉండే విధంగా ఎవరైనా ఉద్యోగస్తులు వాళ్ళు కలకపోతే సమస్య చేసి మీరు కూర్చోబెట్టి వాళ్ళ సమక్షంలోనే దండించండి. రెండు వాళ్ళ ప్రివిలేజ్ ఉండాలి, మెంబర్స్ పనులు చేసుకోవాలి. దిస్ ఈస్ నాట్ ద ఓన్లీ ప్లాట్ఫామ్. వాళ్ళ ఎలక్టెడ్ పర్సనాలిటీస్, ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ ప్రాంతంలో ఏ ప్రాంతంలో వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా వాళ్ళకి జవాబు ఇవ్వాలా, జవాబుదారితనంగా ఉండాలా, ప్రజలకు పనిచేయాలి. ప్రస్తావించాలని చెప్పేసి మాత్రం లైట్ తీసుకోదండి. జీరో తోటి మేబీ ఇట్ మే నాట్ బి ఎక్స్పెన్సివ్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ దెమ్. ఇదేం ఖరీదైనవి కాదు, చిన్నగా ఉంటాయి. చిన్నవి రిజాల్వ్ చేసేది వారం బేసిస్ మీద ఆ కౌన్సిలర్ దగ్గర పోయి ఆమె ఇంటి దగ్గర పోయి చదవమనంట. సెక్రటరీ దగ్గర చదవకపోతే కూడా మీరు పిలిపించుకొని సహాయం చేసుకోవాలంటే వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అనేది ఉద్యోగస్తులు ఉంటారు కదా, అప్పుడే పనులు జరుగుతాయి. మనం ఇదే ప్లాట్ఫామ్ మీద చర్చించుకుంటా ఉంటే డీసెంట్రలైజేషన్ అవ్వదు. ఇదేదో ఇక్కడ మాట్లాడేసి వెళ్ళిపోయి పనులు జరగలేదనేది క్యూములేటివ్ గా అంతా వచ్చేసి ఒకసారి క్యూములేటివ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. దట్ షుడ్ నాట్ బి ద స్పిరిట్. వాళ్ళ ప్రాంతంలో రోజువారీ కార్యక్రమంలో అధికారులు వాళ్ళ టచ్లోనే వాళ్ళ పనులు జరుగుతుంటే ఈ సమావేశం అనేది హెల్తీగా తయారవుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఎప్పుడు అనారోగ్యంగా తయారవుతుందంటే రోగాలని ఒకసారి మీరేసుకొని అన్నిటికీ ఒకటేసారి మందులు కాబట్టి చచ్చిపోతుంది. అది కాదు, ఇచ్చిన పనులు రోజువారీ కార్యక్రమాలు జరగవు. ప్రతి వార్డులో కూడా శానిటేషన్ జరగాల, పార్కింగ్ జరగాల, మన పబ్లిక్ రిప్రజెంటేటివ్ చెప్పాల్సి జరగాల. కొన్నిసార్లు పబ్లిక్ రిప్రజెంటేటివ్ సరైన యాక్టివ్ ఉంటే వచ్చే ఎన్నికల్లో వాళ్ళే చెప్తారు, ప్రజలే పనులు చేసుకోలేకపోతే వాళ్ళ చేత అంటారు. ఎవరు ప్రూవ్ చెప్తారు, ప్రూవ్ చేసుకుంటారు. జీరో అవర్ని మాత్రం లైట్ తీసుకోదండి. చిన్న పనులన్నీ కూడా చిన్న ఖర్చులతో కూడుకున్న పనులు వెంటనే స్పందించి పనులు జరిగేలాగా చూడండి. ఈ రోజు నుంచి అది జరగాలి సార్. జనరల్ ఫండ్ లో 300 లక్షలు అంటే 3 కోట్ల రూపాయలు మా మగానికి కొట్టి ఒక్క రూపాయి పని కూడా అభివృద్ధి చేయలేదు. వాళ్ళ వాటిలో కానీ మా వాటిలో కానీ ముస్తఫా కానీ 20 లక్షల రూపాయలు మీరు ఫండ్స్ ఇచ్చినారు, కొన్ని చోట్ల రోడ్లు వేసినారు. వాళ్ళ బిల్స్ లేదు, వాళ్ళ కర్మ, వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మీరు పార్షియాలిటీ ఎందుకు చూపిస్తారు? కొన్ని వార్డులు 20 లక్షలు ఇవ్వరు, కొన్ని వార్డులు 20 లక్షలు ఇస్తారు. పార్టీలు కూడా చూడొద్దండి. 36 వార్డు కూడా కదిరి పట్టణానికి సంబంధించింది, కదిరి ప్రజలకు సంబంధించింది. ఈ ప్రభుత్వం కూడా చెప్తాను మేము ఆ పార్టీ చూపించండి. మేము ఈ కోర్టులో ఈ రోజున మా పార్టీ కౌన్సిల్ లేకపోవచ్చు, మా పార్టీ కౌన్సిల్ లేకపోవచ్చు, కానీ 100% వీళ్ళందరి సమక్షంలో చెప్తాను 36 వార్డుని సమానంగా చూడండి. రాజకీయం లేదు, అభివృద్ధి లేదు. ఊరిలో ప్రజలు ఉంటారు, వాళ్ళకు మేము ప్రాతినిధ్యం వహిస్తామే తప్పితే వాళ్ళ మీద కక్ష సాధింపు రాలమే. కాబట్టి 36 వార్డులని సమానంగా చూడండి. 36 వార్డులలో అభివృద్ధి కార్యక్రమం జరపండి. వాళ్ళ బాగోగులు చూడండి. పారిశుద్ధ్యం కానీ, తాగునీరు కానీ, వీధి దీపాలు కానీ 36 వార్డులు కూడా సక్రమంగా అమలవుతాయి చూడండి. అదేవిధంగా రోడ్డు సమస్యలు వస్తే కూడా మీరు పేరు చెప్పాలనో ఇంకోటి చెప్పాలనో మాకు ఎవరి మీద కక్ష లేదు. వాస్తవంగా చెప్తాను, నాకు ఇంకోటి ఎరకపోయి మాట్లాడేది రాదు. నాకు వీళ్ళందరికీ బాగా తెలుసు చెప్పదలుచుకుంటే మీ అందరి సమక్షంలో చెప్తాను. ఎప్పుడు కూడా వేరే వార్డు కౌన్సిలర్లు ఆడ పని చేయొద్దని మేము చెప్పాము.
అట్లా చెప్పేసి మీరు అడ్డగోలుగా అడ్వాంటేజ్ తీసుకొని వేరే పనులు చేసి పెట్టే పనులకు పోతండి. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు, పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా మా ఒత్తిడి ఉండదు, మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాము, మీరు పని చేయమని చెప్పేసి కోరుతాం. కూరగాయల మార్కెట్ చెప్తున్నారు కదా, ఒక ఏరియాలో సెంట్రలైజ్ కాకుండా అక్కడక్కడ స్టాక్స్ అయ్యే రకంగా కొన్ని చోట్ల 60 స్థలాలు ఉన్నాయి. 206 ఉంది, వాలీలు కొట్టేసి రోజు అక్కడ పెట్టి అడ్వాన్స్ టెక్నాలజీతో ఏదైనా మామూలుగా కార్ పార్కింగ్ పెడతారు, కియాస్క్ అట్లాంటివి పెట్టి రైతులు వచ్చేసి కూరగాయల అవర్లీ బేసిస్ కుడుతుంది, దాన్ని కరెక్షన్ పెట్టండి, దాన్ని రెడీ చేసుకుని 206 తహసీల్దార్ కట్టుతుంది. అదే రకంగా ఆర్టీసీ బస్ స్టాప్ కూడా వాడచ్చు. మీరు ఊరి వైపు ఇంకా పెరుగుతున్న ఊరిని ఆఫీస్లో పెట్టుకొని మదనపల్లి రోడ్లో కూడా ఒకటి పెట్టండి. ఎక్కడైతే కాలనీలు ఉన్నాయో ప్రజలు నివసిస్తున్నారో అక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటే ఎక్కడో చోట చూడండి, 4 చోట్ల చూడండి, ఒకే చోట పెట్టేసరికి అది ఇబ్బందికరంగా ఇది మీరు వార్పుడ్ బేసిస్ మీద చేయించండి. అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ని 99 years లీజ్కి మున్సిపల్ కనుక తీసుకున్నట్లయితే అక్కడ మంచి మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయాలి సార్. మీరు లీజ్ ప్రాజెక్ట్ మొదలు పెట్టండి, మీన్ వైల్ కావాల్సింటే ఫెసిలిటేట్ చేద్దాం, వాళ్ళని అడిగి తీసుకుందాం, ఇబ్బంది లేదు. నెక్స్ట్ మీటింగ్లో కౌన్సిలర్స్లో పెట్టి అప్రూవ్ తీసుకుంటాం. రైట్.